హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. సో మనకి రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. మనకి లాస్ట్ టైము ఆర్పిఎఫ్ వచ్చేసరికి 2018లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరలా మనకి 2024లో అయితే నోటిఫికేషన్ ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ 5.5 years ఆఫ్టర్ మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రైల్వే నుంచి అయితే ఆఫ్టర్ 5 years తర్వాత అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆర్పిఎఫ్ వచ్చేసరికి మనకి ఇచ్చినటువంటి వేకెన్సీస్ కానిస్టేబుల్ వచ్చేసరికి 2000 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా. అలాగే తర్వాత ఎస్ఐ వచ్చేసరికి 250 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా. దీనిలో వచ్చేసరికి ఈ 2000లో వచ్చేసరికి 10% వచ్చేసరికి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, 15% వచ్చేసరికి ఉమెన్స్కి రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ వచ్చేసరికి మనకి మెన్స్కి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వేకెన్సీస్ గురించి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి సో ఎందుకు నేను అంత ఆ వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చినంత ఇప్పుడు హ్యాపీగానే, బట్ ఇన్ని తక్కువ వేకెన్సీస్ వచ్చేసరికి సో ఐఎమ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే మనకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 6 years చేస్తున్నాం అంటే ఒక మంచి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటాం. బట్ మరి 2000 వేకెన్సీస్ అనేది చాలా 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 తక్కువ. ఒక స్టేట్ గవర్నమెంటే ఎంతకంటే ఎక్కువ వేకెన్సీ ఇస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తక్కువ వేకెన్సీస్ వచ్చినాయి. బట్ తక్కువ వేకెన్సీస్ వచ్చినప్పటికీ కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. అలాగే ఈ తక్కువ వేకెన్సీస్ అయితే మైనస్ అనేది అనుకోవాలి. బట్ మనల్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఎలా ప్రిపేర్ అయితే ఈ 2000 వేకెన్సీస్లో మనం జాబ్ కొట్టవచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్గా వచ్చేసరికి లాస్ట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కంపేర్ చేసుకుంటే కొంచెం మనకి ఈ ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే 2018లో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్కి 1:10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. కట్ ఆఫ్ కూడా చాలా పెద్ద కట్ ఆఫే ఉంది. అంటే మనకి ఏం జరిగిందంటే అన్రిజర్వ్డ్ కంటే కూడా బీసీ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 83 అలా ఉంటే మనకి అన్రిజర్వ్డ్ 79 ఉంటే 83 వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకు ఉంది. అంటే బీసీ వాళ్ళకి కంపేర్ చేసుకుంటే అన్రిజర్వ్డ్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. సో దీని రీజన్ కూడా ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనే కాన్సెప్ట్ వల్ల. ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో ఎస్సీకి 5 years, బీసీకి 3 years ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్ళరు. నార్మల్ టైంలో ఏమవుతుందంటే బీసీ కనుక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తే అన్రిజర్వ్డ్లో బీసీకి కానీ ఎస్సీకి కానీ ఉద్యోగాలు ఇస్తారు. బట్ ఈ ఏజ్ రిలాక్సేషన్ ద్వారా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఓన్లీ రిజర్వేషన్ కేటగిరీలో మాత్రమే ఉద్యోగాలు అయితే ఇస్తారు. కాబట్టి సో దానివల్ల ఏం జరిగిందంటే బీసీస్కి మంచి స్కోర్ రావడం వల్ల, అది కూడా వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం జరిగిందంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువైపోయింది. సో దీని పరంగా చూసుకుంటే కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైం లాగే కట్ ఆఫ్ అయితే ఎక్కువే ఉంటుంది. అంటే 120కి మినిమం 80 మార్క్స్ అయితే రావాలి. వర్స్ట్ కేసులో ఇన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీ కానీ మినిమం 80 మార్క్స్ రావాలి. ఇవి నార్మలైజేషన్లో పెరిగి కట్ ఆఫ్కి తగ్గట్టుగా అయితే వెళ్తాయి. బట్ ఏంటి ఇక్కడ 80 మార్క్స్ తెచ్చుకోవచ్చా అంటే ఆల్మోస్ట్ 120 మార్క్స్కి 80 అనేది మనకి 65% పైన 65% పైన మార్క్స్, ఇంకా 80 కంటే ఎక్కువే ఉండొచ్చు కూడా కట్ ఆఫ్. సో బట్ ఇక్కడున్న ఫెచ్చింగ్ ఏంటంటే పేపర్ అనేది గ్రూప్ డి పేపర్ ఎంత ఈజీగా ఉంటుందో కంపేర్ చేసుకుంటే దానికంటే కూడా ఇంకా ఈజీగానే ఉంటుంది. ఆ పేపర్ కంటే కూడా కానిస్టేబుల్ పేపర్ అయితే ఉంటుందో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ ఇంకా ఈజీగా ఉంటుంది. అందువల్లే కట్ ఆఫ్ అనేది అంత ఎక్కువైతే వెళ్తుంది. బట్ దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ ఈజ్ నాట్ నెససరీ. అంటే దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కరెక్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పేపర్ చాలా చాలా ఈజీగా ఇస్తాడు. 70 మార్కులకి అర్థమెటిక్ రీజనింగ్లో ఒక యావరేజ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 60+ స్కోర్ చేయొచ్చు. జీకే కనుక మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి కనుక ప్రిపేర్ అయితే దానిలో కూడా 40+ ద్వారా మీరైతే స్కోర్ చేయొచ్చు ఈజీగా. అప్పుడు మీకు మంచి స్కోర్ 100+ స్కోర్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే పేపర్ అనేది దాని యొక్క బేసిక్ లెవెల్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. 10th బేసిక్ తగ్గట్టుగానే ఇస్తాడు కానిస్టేబుల్. ఎస్ఐ కొంచెం టఫ్గా ఉంటుంది. బట్ అది కూడా మీరు దాని మీద ఫోకస్ చేసేసి అంటే ఇది ఎక్కువ టఫ్గా ఇచ్చేస్తాడు అని అంత అయితే ఉండదు. అది కూడా పేపర్ అయితే ఎదిగిస్తాడు. వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆర్పిఎఫ్ వాళ్ళకి ఫిజికల్గా కావాలి. సో నువ్వు ఫిజికల్ ఫిట్ కావాలి. దానికోసం ఏంటంటే మీ ఫిల్టరైజేషన్ కోసం పెట్టే ఎగ్జామ్ కాబట్టి సిబిటి అనేది. సో పేపర్ అనేది ఈజీగా ఉంటుంది, కట్ ఆఫ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సో కట్ ఆఫ్ గురించి అయితే భయపడద్దు. సో ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి.
దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన విధానం ఇంకోటి వచ్చేసరికి ఓన్లీ ఆర్పిఎఫ్ కోసమే కాదు కదా, నెక్స్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ రాబోతుంది, అలాగే జేఈ అండ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అన్నిటికీ కూడా CBT 1 వచ్చేసరికి అన్నిటికీ కూడా కామన్ సిలబస్ కాబట్టి ఇక్కడ ప్రిపేర్ అయ్యే సిలబస్ వేరే ఎగ్జామ్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది, నార్మల్ టైంలో మనం ప్రిపేర్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, సో దీనికి నేను ఎలిజిబుల్ కాబట్టి నేను ప్రిపేర్ అవుతున్నా అనే కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అయినప్పుడు మీ ఫోకస్ చాలా బాగుంటుంది, ఇంకా బెటర్గా ప్రిపేర్ అవుతారు. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుని ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ దీనిలో యూజ్ అవ్వకపోయినా మీకు నెక్స్ట్ ఏఎల్పి నోటిఫికేషన్లో 100% గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఏదో ఒక నోటిఫికేషన్కి ఈ సిలబస్ సేమ్ సిలబస్ కాబట్టి యూజ్ అవుతుంది. దాన్ని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అయితే అవ్వండి. తర్వాత వచ్చేసరికి ఈ తర్వాత సిలబస్ గురించి కనుక మాట్లాడుకుంటే 120 మార్కులకి 70 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్, 50 మార్కులు వచ్చేసరికి జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ ప్లస్ జనరల్ స్టడీస్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచి బిట్స్ రావచ్చు, హిస్టరీ నుంచి రావచ్చు, పాలిటీ నుంచి రావచ్చు, ఎకానమీ నుంచి రావచ్చు. కరెంట్ ఈవెంట్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు. అంటే 50కి ఒక 25 వరకు కూడా ఓన్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అయితే, ఒక 20+ అయినా కరెంట్ అఫైర్స్ బేస్డ్ అయితే వస్తాయి. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసరికి సైన్స్, మిగిలిన రిమైండింగ్ వాటిలో నుంచి ఒక 3-4 మార్కులు మాత్రమే వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని వెయిటేజీ ప్రకారం మీకు వచ్చిన సబ్జెక్ట్ ప్రకారం ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. సో ఇది ఎగ్జామ్కి సంబంధించి. తర్వాత వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి మనకి ఎస్ఐకి వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. బీసీకి వచ్చేసరికి 3 years, ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5 years. అలాగే ప్రజెంట్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో 3 years సర్వీస్ ఉన్న వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్కి వచ్చేసరికి 18 సంవత్సరాలు, అలాగే 25 సంవత్సరాలు మ్యాక్సిమం. అలాగే దీనికి కూడా సేమ్ రూల్స్ అయితే వర్తిస్తాయి. ఇది ఏజ్ రిలాక్సేషన్. హైట్స్ వచ్చేసరికి మనకి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి వచ్చేసరికి హైటు అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసరికి 165, అలాగే ఏదైనా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 160 సెంటీమీటర్స్. నెక్స్ట్ అదే ఉమెన్స్కి వచ్చేసరికి 157, అలాగే 152 సెంటీమీటర్స్. ఇలాగే మెన్స్కి వచ్చేసరికి ఈ ఏదైతే ఎక్స్పాన్షన్ ఉంది, చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 80 and 85 సెంటీమీటర్స్, మినిమం క్లియరెన్స్ 5 సెంటీమీటర్స్, మినిమం డిఫరెన్స్. తర్వాత వచ్చేసరికి ఉమెన్స్కి వచ్చేసరికి తర్వాత మనకి ఈ ఏదైతే మన ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి 800 meters రన్నింగ్ అయితే ఉంటుంది. 4 minutes వచ్చేసరికి ఎస్ఐకి, 340 వచ్చేసరికి కానిస్టేబుల్కి అయితే ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసరికి మెన్స్కి 14 feet ఫర్ కానిస్టేబుల్ అండ్ 12 feet ఫర్ ఎస్ఐ. ఉమెన్స్కి వచ్చేసరికి ఇద్దరికి కూడా 9 feet ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, రెండింటికి కూడా లాంగ్ జంప్ అనేది 9 feet ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఏదైతే ఎస్ఐ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి లాంగ్ జంప్ హైట్ వచ్చేసరికి 3.9 feet అయితే ఉంటుంది. ఉమెన్స్కి అయితే ఓన్లీ 3 feet హైట్ మాత్రం ఉంటుంది, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి రెండింటికి కూడా. సో ఇది మన హైట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటిది డేటా. ఇది మనకి ఎగ్జామ్ ఎలా ఉంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కామన్ సిలబస్ చూసుకోండి. వేరే నోటిఫికేషన్కి దీనికి ఉన్న కామన్ సిలబస్కి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి. అంటే మీరు ఏఎల్పీకి ప్రిపేర్ అవుతుంటే ఏఎల్పీకి దీనికి కామన్ సిలబస్ సేమ్ ఉంటుంది, CBT 1కి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సిలబస్. అలాగే తర్వాత మీరు జేఈ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా కూడా CBT 1 వచ్చేసరికి కామన్ సిలబస్, గ్రూప్ డివికి కూడా కామన్ సిలబస్. కాకపోతే ప్రిపేర్ అయ్యేటప్పుడే డెప్త్గా ప్రిపేర్ అయితే 4 నోటిఫికేషన్స్కి ఇంకా వేరే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ మనకి ఎన్టీపీసీ నుంచి కూడా కొన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ కూడా కామన్ సిలబస్ అన్నిటికీ ఈక్వల్గా యూజ్ అవుతుంది. కాబట్టి ఏదైతే కామన్ సిలబస్ ఉందో దానికైతే ఫస్ట్ అయితే ప్రియారిటీ ఇచ్చి దానికైతే ప్రిపేర్ అవ్వండి. సో ఇది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డెఫినెట్గా మీకు నేను ఏదో ఒక టైంలో మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, లెర్నింగ్ టైమ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. లింక్స్ కింద పనిచేయట్లేదు కాబట్టి నేను అక్కడ ఇస్తాను. అలాగే కుదిరితే లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ ఓపెన్ చేసి వచ్చి టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు యాడ్ అవ్వండి. అంతకుముందున్న ప్రీవియస్ ఛానల్ కాపీరైట్ రావడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఇప్పుడున్న గ్రూప్ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో దాంట్లో యాడ్ అయితే దాంట్లో నాతో పాటు జాబ్స్ తీసుకొచ్చినటువంటి చాలామంది ఎంప్లాయీస్ ఆ గ్రూప్స్లో ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా యాడ్ అవుతారు. సో అప్పుడు మీకు ఏదైతే డిస్కషన్ ఉంటుందో ఇంకా నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా మీకు వాళ్ళ ద్వారా అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఏదైనా వీలైనంత వరకు గ్రూప్ డిస్కషన్ కోసం అయితే యూజ్ చేసుకోండి. అదే సబ్జెక్టు అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ సెండ్ చేయటం, రీజనింగ్ నుంచి సెండ్ చేయటం. నేను ఖచ్చితంగా వీక్లీ కూడా చూస్తాను. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో డెఫినెట్గా వాళ్ళకి నేను ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను. అందరూ కూడా సైన్స్ నుంచి కానీ జనరల్ అన్ని టాపిక్స్ నుంచి అద్భుతమైన బిట్స్ మీరు దాంట్లో క్వశ్చన్స్ చేస్తే ఎంతమంది అయితే ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఒక కాంపిటేటివ్
ఆ స్పిరిట్ అనేది కనుక మీరు క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు నేను ఇదే యూట్యూబ్ ద్వారా అందరికీ కూడా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.